కురుక్షేత్రంలో అర్జునుడు బాణం విడిచాడు, కానీ సంహారం అతని చేతుల్లో జరగలేదు. రణరంగంలో అర్జునుని రథం ముందు పాదాలు నేలను తాకని ఒక తేజోమూర్తి నడిచాడు. అగ్నిలా వెలుగుతూ చేతిలో భయంకరమైన శూలంతో. ఆ శూలం నుంచే అనేక శూలాలు ఉద్భవించాయి. అర్జునుడు చంపబోయే శత్రువులు ముందే సంహరించబడ్డారు. బాణాలు అర్జునునివి, విజయం అతనిదే, కానీ సంహారం ఎవరిది? ఈ సందేహంతో అర్జునుడు శిబిరానికి వచ్చిన వ్యాస మహర్షితో, తన రథం ముందు ఎవరో నడుస్తూ నా శత్రువులను ముందే చంపుతున్నారు, ఆ మహాపురుషుడు ఎవరో చెప్పమని అడిగాడు. వ్యాసుడు చెప్పాడు, అర్జున, నీకు కనిపించింది సామాన్యుడు కాదు, సృష్టికి మూలకర్త, ఆద్యంతరహితుడు, నీలకంఠుడు, శంకరుడు, భక్త పరాధీనుడు, త్రినేత్రుడు, పార్వతీనాథుడు. అతడే నీ ముందు నడిచిన రుద్రుడు, మహాశివుడు. నీ తపస్సుకు మెచ్చి పాశుపతాస్త్రం ప్రసాదించాడు. ఇంకా తనివి తీరక శివుడు ముందుండి నీ శత్రువులను సంహరిస్తుంటే విజయం నీకు కాక మరెవరికి? అర్జునుడు ధన్యుడయ్యాడు. ఈశ్వర కరుణా కటాక్షంతో విజయాన్ని పొందాడు. ఓం నమః శివాయ.